ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్మార్ట్ వాచ్. నువ్వు విన్నది కరెక్టే. ఈ స్మార్ట్ వాచ్ వర్క్ అవడానికి మనకు మెయిన్గా యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ ఏంటంటే VLSA, ఎంబెడెడ్ సిస్టమ్స్, IoT. మనం ఈ 3 కాన్సెప్ట్ని సపరేట్గా చదువుకున్నాం, కానీ కంబైన్డ్గా ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఆలోచించామా ఎలా వర్క్ అవుతాయని? మేబీ కొంతమంది ఆలోచించే ఉంటారు, కానీ మనమైతే ఈ వీడియోలో అసలు ఈ 3 కాన్సెప్ట్స్ ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంబైన్డ్గా ఎలా వర్క్ అవుతాయో ఒక బేసిక్ వ్యూలో చూసేద్దాం. స్టెప్ 1 VLSA. సో ఫస్ట్ అసలు ఈ VLSA ఏం చేస్తుంది స్మార్ట్ వాచ్ కానీ అంటే, ద బ్రెయిన్ ఈజ్ క్రియేటెడ్ యూజింగ్ VLSA. అంటే మనకి స్మార్ట్ వాచ్ ఇన్సైడ్ ఒక మైక్రో కంట్రోలర్ చిప్ ఉంటుంది. ఈ చిప్ అనేది మనం VLSA యూజ్ చేసి డిజైన్ చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఈ చిప్ లోపల మనకి CPU, మెమరీ, టైమర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా వన్ లైన్ లో చెప్పాలంటే, ఈ మైక్రో కంట్రోలర్ చిప్ అనేది స్మార్ట్ వాచ్ కి రిలేటెడ్ అయిన టాస్క్స్ ని ఎలా పర్ఫామ్ చేయాలో ఆ డీటెయిల్స్ అంతా ఈ మైక్రో కంట్రోలర్ చిప్ లో ఉంటాయి. ఫైనల్ టేక్ అవే పాయింట్ ఏంటంటే, VLSA క్రియేట్స్ హార్డ్వేర్ బ్రెయిన్ టు ద సిస్టమ్. స్టెప్ 2 ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అసలు స్మార్ట్ వాచ్ కి ఏం చేస్తుందంటే, ద బ్రెయిన్ ఈజ్ ప్రోగ్రామ్డ్ హియర్. అంటే VLSA లో క్రియేట్ అయిన హార్డ్వేర్ బ్రెయిన్ కి మన ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ కోడ్ ని డిజైన్ చేస్తాం. సో ఈ సాఫ్ట్వేర్ కోడ్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుందంటే, ఒక టెంపరేచర్ సెన్సర్ ని రీడ్ చేయాలన్నా, హార్ట్ బీట్ రీడ్ చేయాలన్నా, డేటాని ప్రాసెస్ చేయాలన్నా ఈ కోడ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అంటే టేక్ అవే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ గివ్స్ ద ఇంటెలిజెన్స్ టు ద చిప్. ఇంటెలిజెన్స్ ఏంటంటే, VLSA చిప్ కి అన్ని టాస్క్స్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు, కానీ ఏ టాస్క్స్ ఏ టైంలో ఎలా పర్ఫామ్ చేయాలో సాఫ్ట్వేర్ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంబెడెడ్ సిస్టమ్ యూజ్ చేసి హార్డ్వేర్ చిప్ కి చెప్తున్నాం అనమాట. సో అదే ఇంటెలిజెన్స్ అంటే. స్టెప్ 3 IoT. ఈ IoT వల్ల మనకి ఏం జరుగుతుందంటే, ద బ్రెయిన్ టాక్స్ టు ద వరల్డ్. అంటే IoT కనెక్ట్స్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ టు ద ఇంటర్నెట్ ఆర్ క్లౌడ్. మన స్మార్ట్ వాచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, మనం స్మార్ట్ వాచ్ ని మొబైల్ కి కనెక్ట్ చేసుకుంటాం త్రూ బ్లూటూత్, వైఫై ఏదో ఒకటి యూజ్ చేసి. సో కనెక్ట్ చేసి ఏం చేస్తున్నామంటే, మన మొబైల్లో మనం డేటాని చెక్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసాం, హార్ట్ బీట్ ఎంత వస్తుంది, వీక్లీ మనం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేస్తున్నాం, ఈ టైప్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని మనం మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా మనకి ఏం జరుగుతుందని అంటే, IoT యూజ్ చేసుకుని మొబైల్ ని వరల్డ్ కి కనెక్ట్ చేసుకుంటాం త్రూ క్లౌడ్ ఆర్ ఇంటర్నెట్. ఫైనల్ టేక్ అవే పాయింట్ ఏంటంటే, IoT గివ్స్ ద కనెక్టివిటీ అండ్ రిమోట్ కంట్రోల్. సింపుల్ గా IoT లేకపోతే ఏమవుతుందంటే, మనకి సిస్టమ్ అనేది లోకల్ గానే వర్క్ అవుతుంది. సో ఫైనల్ సమ్మరీ ఏంటంటే, VLSA డిజైన్స్ ద చిప్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ ద చిప్, IoT కనెక్ట్స్ ద చిప్ టు ద ఇంటర్నెట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. ఇంకుంటా మరి, బాయ్.